ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ పాశవికంగా యుద్ధాన్ని మొదలెట్టిన తర్వాత, వాళ్ళు ఊహించిన దానికంటే ఎన్నో రెట్ల రిప్లై ఇరాన్ నుంచి వస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నారు. అండ్ అమెరికా అధ్యక్షుడే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇరాన్ నుంచి ఇంత ప్రతిఘటన ఊహించలేదు, మా ఇంటెలిజెన్స్ కూడా చెప్పలేదు, అది ఇదని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు. అండ్ అమెరికా మిత్ర దేశాలు కూడా సాయంగా రావడం లేదు. వాళ్ళకు కూడా దీనివల్ల మంచి జరగదు, భవిష్యత్తులో వాళ్ళకి చెడే జరుగుతుందని నిష్ఠూరం ఆడుతూ ఉన్నారు ట్రంప్. ఈ క్రమంలో ఇరాన్ యుద్ధంలో అసలు చాలా ఫ్రస్ట్రేషన్తో కూడుకున్న చర్యలు తీసుకుంటున్నారు ట్రంప్. ఈ క్రమంలో ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి ఒక తాజా సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇరాన్తో యుద్ధంలో అమెరికా ఈ పశ్చిమాసియాలోకి డూమ్స్డే విమానాలను రంగంలోకి దించింది. డూమ్స్డే విమానాలు అంటే ప్రళయకాల విమానాలు అంటారు. అంటే ఎక్కడైనా కనుక ఒక అణ్వాయుధ దాడి లాంటిది జరిగి ఈ భూమి మీద అమెరికా సిగ్నల్స్, కమాండ్ సెంటర్లన్నీ కనుక ఏవి పనిచేయకపోతే అన్నీ ధ్వంసం అయిపోతే అప్పుడు మాత్రమే ఈ డూమ్స్డే విమానాలు రంగంలోకి వస్తాయి. అంటే అవి డైరెక్ట్ కమాండ్, అసలు వెరీ 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 లో ఫ్రీక్వెన్సీలో కూడా సమాచారాన్ని ఇది ఒక కమాండ్ సెంటర్ లాగా పనిచేస్తాయి విమానాలు. ఈ సమాచారాన్ని నేరుగా అమెరికా అధ్యక్షుడికి చేరవేస్తాయి. అమెరికా అధ్యక్షుడు యుద్ధశాఖ మంత్రితో ఆ ఇద్దరితో మాత్రమే ఈ కమాండ్ సెంటర్లు కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ఈ కమాండ్ సెంటర్లు అనేది ఈ డూమ్స్డే విమానాల నుంచి ప్రపంచంలో ఎక్కడన్నా అమెరికా దాచిపెట్టిన ఖండాంతర క్షిపణులను ప్రయోగించవచ్చు డైరెక్ట్ ఈ విమానపు ఆదేశాలతో. సముద్రం లోపల ఎక్కడైనా కనుక అణుజలాంతర్గాములు దాచి ఉంచింటుంది కదా అమెరికా, వాటిని కూడా ప్రయోగించవచ్చు. సో ఇది ఒక ప్రళయకాల విమానం అంతే. డూమ్స్డే విమానాలు అంటే అత్యంత శక్తివంతమైనవి. కేవలం ఏదన్నా అణ్వాయు దాడి జరిగినప్పుడు మాత్రమే ఇవి రంగంలోకి దిగుతాయట. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ఇవే దిగినాయట. తర్వాత ఎప్పుడు దీని అవసరం రాలే. మరి అటువంటి విమానాలు ఇక్కడికి ఎందుకు వచ్చాయి అన్నది ప్రపంచానికి అంతు చిక్కడం లేదు. అమెరికా అధ్యక్షుడు ఏం ఆలోచిస్తున్నాడు, ఇరాన్ను దారిలోకి తెచ్చుకోవాలంటే అసలు ఏం చేయబోతున్నాడు, ఏమైనా వినాశనాన్ని ఏమైనా ప్రపంచం చూడబోతుందా? ఒక్కసారిగా ప్రపంచం ఉలికిపాటుకు గురైంది. అసలు ఈ విమానాలు ఇక్కడికి ఎందుకు వచ్చాయి, ఏం చేయబోతున్నాయి అని.